రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ మేరకు ఇంధనం ధరల పెంపును నిరసిస్తూ సోమవారం గుంతకల్లు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గం పరిధిలోని గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల నుండి కూడా వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా నైరుతిరెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో జతకట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి ఆగ్రహాన్ని చవిచూస్తున్నారన్నారు. కూటమి పాలనలో సామాన్య మధ్యతరగతి వర్గాలు ఏవి కూడా సంతోషంగా లేవు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పాలన సాగించి ప్రజల మెప్పును పొందారన్నారు. కూటమి పార్టీలకు ఓట్లు వేసి తప్పు చేశామన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. ప్రజలందరూ జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు. అనంతరం ఆమె స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదిలింగప్ప తనయుడు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ గాదిలింగేశ్వరబాబు, గుంతకల్లు పట్టణ వైసీపీ అధ్యక్షులు ఎండీఆర్ ఖలీల్, రాష్ట్ర బూత్ కన్వీనర్ వినోద్ కుమార్ రెడ్డి, వైసీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ బాసిత్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు, వైసీపీ తాజా మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గుంతకల్ ఆదేశాల మేరకు ఈరోజు పెట్రోల్, డీజిల్, ఇంధన ధరలు పెంపుపై ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం, గత 2 ఏళ్లుగా ఈ కూటమి పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ కూడా ఉండరు. గడిచిన 2 ఏళ్లలోనే ప్రజలను ఇంత ఇబ్బందికి గురి చేసి మరి కేవలం 11 సీట్లు అని మాట్లాడుతున్నారు. ఈ రోజు మరి 164 సీట్లు వచ్చిన వాళ్ళు ప్రజలకి ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం మీ సొంత జోబులు నింపుకునే దానికోసమే మీ ప్రభుత్వం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మరి ఎక్కడ చూసినా కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, సామాన్యులు బతికే పరిస్థితి కూడా లేనంతగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఉంది అంటే ప్రజలు గమనించాలి. ఈ రోజు చూస్తే మరి ఢిల్లీలో ఒక రేటు, మన ఆంధ్రాలో ఒక రేటు ఉన్నాయి. మరి మీరు గతంలో జగన్ అన్న ఎంత మంచి పరిపాలన అందించారు. కరోనా కష్టకాలాన్ని పక్కన పెడితే ఏ రోజు కూడా మీకు కనీసం ధర్నా చేసే అవకాశం కూడా లేదు. అంత మంచి పరిపాలన జగన్ అన్న మనకు అందించాడు. కానీ ఈ రోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మరి సన్నిహితంగా ఉంటూ మరి ప్రజలను ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ప్రతి చోట అంతా కూడా సెట్టింగ్స్ రూపంలో డ్రామా చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారే కానీ ప్రజలకు ఏ మాత్రం కూడా మంచి చేయడం లేదు. ప్రజలందరి తరఫున ఏకంగా నిలబడి గట్టిగా ఈ రోజు వరకు పోరాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు ఈ రోజు ప్రజలంతా ఉన్నారు. కూటమి పాలనలో ప్రజలు ఇప్పటికే అందరూ కూడా వాసిరికొన్నారు. ఎవ్వరూ కూడా నమ్మకాన్ని కోల్పోయారు. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు రావాలి. మళ్ళీ మన జగనన్నని గెలిపించుకోవాలి. ఈ రోజు ఇంతగా ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి పాలంతా కూడా, ఈ కూటమి నాయకులంతా కూడా చేతగాని ప్రభుత్వం